నమస్తే వెల్కమ్ టు HCB న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక బాధ్యతగా రెడ్ క్రాస్ తెనాలి శాఖ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ముదావాహమని సబ్ కలెక్టర్ సంజన సింహ అన్నారు. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా విశేష కుంకుమార్చనలు. సామాజిక బాధ్యతగా అవసరాలు గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో రెడ్ క్రాస్ సంస్థ విధానం అభినందనీయమని, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గం అభ్యున్నతికి విద్య ఎంతో అవసరమని గుర్తించిన స్కూల్ నిర్వాహకులు అభినందనీయులని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ పేర్కొన్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలోని ముక్తి ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ నందు శనివారం రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజన సింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రెడ్ క్రాస్ తెనాలి శాఖ కార్యదర్శి ముమ్మలనేని భానుమతి అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో సబ్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడారు. రెడ్ క్రాస్ సేవ దృక్పథాన్ని ప్రశంసించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తనతో పాటు తన తోటి వారి కోసం కూడా ఆలోచించి సహకరించే విధానం ద్వారా మెరుగైన సమాజం ఏర్పడుతుందన్నారు. విద్య ఆవశ్యకతను గుర్తించిన స్కూల్ నిర్వాహకులను అభినందించారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్కూల్ కు ప్రభుత్వ గుర్తింపు లభించిందని, దాతల సహకారంతో 5వ తరగతిలోపు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించే కార్యాచరణ వివరించారు. తొలుత స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అలరించాయి. అనంతరం 250 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హ్యాపీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ పావని, ప్రియాంక, రెడ్ క్రాస్ సభ్యులు కుర్ర శ్రీనివాసరావు, విజయలక్ష్మి, మానేపల్లి బుచ్చిబాబు, సారే సాంబశివరావు, స్కూల్ కరెస్పాండెంట్ జైపాల్, రెడ్ క్రాస్ కోశాధికారి సీమన్ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సో ఫస్ట్గా ఈ స్కూల్ని పెట్టి ఇంత బాగా నడిపిస్తున్నందుకు ఫాదర్ జైపాల్ గారికి మెనీ థ్యాంక్ యూ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్. ఇంత మంచి ఆలోచనతో ఏదైతే మన ఎస్టీ పిల్లలకి అందరికీ, యానాది పిల్లలందరికీ కూడా ఏదన్నా వాళ్ళ లైఫ్లో సాధించాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ రూట్ అన్నట్టు ఇంత మంచి పని చేస్తున్నందుకు ఆయనకి మెనీ కంగ్రాచులేషన్స్. ఈ మంచి ఆలోచనకి ఆయన చాలా పొగడాలి. అండ్ ఈరోజు రెడ్ క్రాస్ వాళ్ళు బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా పిల్లలు ఏదైతే అసౌకర్యాన్ని అనుభవిస్తున్నారో అది ఉండకుండా చూడడానికి ఈ మంచి పని చేస్తున్నారు. సో దిస్ గుడ్ థాట్ విల్ గో మైల్స్ అని అనుకుంటున్నాము. అలాగే పిల్లలతో కూడా వయసులో ఉన్నారు, సో 8th, 9th, 10th పిల్లలతో కాస్త ఎలా చదివితే బాగుంటుంది అని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఇలా బాగా చేసామన్నమాట. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ఈ పాఠశాలలో ముక్తి పాఠశాలకి ప్రభుత్వం రికగ్నేషన్ ఇవ్వడం జరిగింది. రికగ్నైజ్డ్ ఎన్జిఓస్ ద్వారా జరుగుతున్నటువంటి పాఠశాల ఇది. అయితే 6th to 10th క్లాస్ పిల్లలు సమీపంలో ఉండేటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకుదురికి వెళ్ళడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం, అదేవిధంగా వాళ్ళకి స్టూడెంట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 1 to 5th క్లాస్ వారికి పుస్తకాలు ఇవ్వడానికి ఇది ఎన్జిఓస్ ద్వారా జరుగుతున్నది కాబట్టి దాతల సహకారంతో పుస్తకాలు అందించడానికి మరి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్ కలెక్టర్ అని కోరేది ఏంటంటే దాతల్ని కొద్దిగా మరి ఎక్కడైతే మన కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి దాతలు లేదా డివిజన్లో ఉండేటువంటి దాతల యొక్క ప్రోత్సాహంతో సహాయ సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ పాఠశాలలో జైపాల్ గారు చక్కని సహకారం అందిస్తున్నారు. పిల్లలకి షెల్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అదేవిధంగా సిస్టర్స్ కూడా ఆడపిల్లలకి మరి ఎటువంటి అసౌకర్యం లేకుండా మరి మంచి షెల్టర్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి ఈరోజు బ్లాంకెట్స్ అందించడం అనేది మంచి శుభసూచకంగా మేము భావిస్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న రెడ్ క్రాస్ వారికి, భానుమతి గారికి ముఖ్యంగా, అదేవిధంగా డాక్టర్ ప్రియాంక గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మాకు అన్ని స్కూల్స్ తెనాలి మండలం ఉన్న ప్రతి స్కూల్ని మేము టచ్ చేసాము. ఎవ్రీ స్కూల్ని ఎనీమియాకి స్క్రీన్ చేసాము, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ చేసాము, మరియు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ కొంచెం పెద్ద పిల్లల్లో స్క్రీనింగ్, వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఒక రొటేషన్ అయిపోయింది, ఆల్రెడీ అన్ని స్కూల్స్ కవర్ అయినాయి. ఆ కార్యక్రమంలోనే మాకు ఈ ముక్తి స్కూల్ అనేది పరిచయం అయింది. అప్పుడు మాకు తెలిసిన విషయాలు చూసి మేము షాక్ అనేదే చెప్పాలి. ఆ టైంలో ప్రతి పాపని, ప్రతి బాబుని హ్యాండ్ పిక్ అనమాట, ఎక్కడెక్కడో అడవిలో ఎక్కడో ఉన్న వాళ్ళని, స్కూల్కి వెళ్ళని వాళ్ళని వెతుక్కొచ్చి మరి హ్యాండ్ పిక్ స్టూడెంట్స్ అండి వీళ్ళంతా తీసుకొని వచ్చి వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయటము. 5వ తరగతి వరకు ఇది రికగ్నైజ్డ్ స్కూల్ అండి, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్. ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ వీళ్ళకి ఫుడ్ అండ్ షెల్టర్ ప్రొవైడ్ చేయడం ఇక్కడ ముక్తి స్కూల్లో జరుగుతుంది. స్కూల్ని మేము ఎన్నో విధాలుగా సపోర్ట్ చేస్తున్నాము. ఒకసారి బుక్స్ డొనేట్ చేయడం జరిగింది. అండ్ మా రిక్వెస్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ టైం మా హెల్త్ క్యాంప్స్ని కొనసాగించడానికి మేము కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నాము. మరియు ఈ స్కూల్ పిల్లలకి బుక్స్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ద్వారా వచ్చే అవకాశం ఏదన్నా ఉంటే కొంచెం
అది ప్రొవైడ్ చేయవలసిందిగా మేము కలెక్టర్ గారిని మళ్ళీ కోరుకుంటున్నామండి. ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. 3.5 దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం వాసవి సేవ సమితి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సువాసినులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని వాసవి సేవ సమితి కార్యదర్శి పెండెల సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 102 మంది సువాసినులతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి కార్యదర్శి పెండెల సుబ్బారావు మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించే కార్యాచరణ ప్రారంభించడం హర్షణీయమన్నారు. సేవా సమితి కోశాధికారి గ్రంథి సేతు మాధవరావు మాట్లాడుతూ శ్రీ వాసవి సేవా సమితి ద్వారా అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. విశేషంగా అమ్మవారికి సువాసినులు నిర్వహించిన పూజా కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకట శేషగిరిరావు, యక్కల శ్రీమన్నారాయణ, కోన నాగేశ్వరరావు, సేవా సమితి సభ్యులు, సువాసినులు పాల్గొన్నారు. వాసవి సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాము. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం తిరుపతిలో గల వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఏ విధంగా ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో ఆ గవర్నమెంట్ పట్టు వస్త్రాలు తీసుకెళ్తారో అట్లానే కనకదుర్గమ్మ వారి గుడిలో కూడా ఏ విధంగా అయితే అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇస్తారు అట్లానే వాసవి కనికాపరిశ అమ్మవారికి కూడా గవర్నమెంట్ 181 నెంబర్ జీవోని విడుదల చేసి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఈ కార్యక్రమాన్ని కంపల్సరిగా జరిపించాలని తీర్మానం చేయటం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి దీని వలన మేము ఈ గవర్నమెంట్కి హర్షం వ్యక్తం చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. అధికారపరంగా ప్రకటించింది ఇది అమ్మవారికి మనకు తిరుపతి దేవస్థానంలో తిరుపతి దేవాలయాల్లో ఆనవాయితీగా ఎట్లా పట్టు వస్త్రాలు వెళ్తాయో మన అమ్మవారికి కూడా ఈ సంవత్సరం అట్లా మన వాసవి అమ్మవారికి ఈరోజు ఎంతో వైభవంగా మన శ్రీ నారాయణ మనోహర్ గారు ఆధ్వర్యంలో ఎంతో ఈ కార్యక్రమం బాగా జరిగింది. అట్లాగే మా సేవా సమితి తరపున కూడా మన మారిస్పేట శివాలయం నందు కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం గత 35 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చక్కగా ఎంతో వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 102 మంది సుహాసినుల చేత ముత్తైదుల చేత ఎంతో వైభవంగా జరుగుతుంది. అందరూ కూడా మా దేవస్థానం తరపున మా సేవా సమితి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. క్రియాశీలక రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ మేధావులు, విద్యావంతులు అండగా నిలిచే ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని స్వచ్ఛంద సేవ నాయకులు తన్నీరు శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ బాబు మాట్లాడారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రజా నాయకుడు అలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు తెలుపుతూ నిర్వహించే ఆత్మీయ సమావేశంలో కాపు సామాజిక వర్గంలోని మేధావులు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు. ఎన్జీఓ కళ్యాణ మండపం వేదికగా ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి నిర్వహించే సమావేశానికి కాపు సామాజిక వర్గంలోని విద్యావంతులు, మేధావులు అందరూ ఆహ్వానితులే అన్నారు. ఈ మీడియా సమావేశంలో గ్యాలం వేణు, హరిదాసు, గౌరీ శంకర్, బోయిన శివ, శంకర్ పద్మారావు, గోపాలం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. నా పేరు జిఎస్ నాగేశ్వరరావు, నేను లాయర్ని. మొన్న పోయిన ఎలక్షన్లో జనసేనకి మద్దతుగా ఆలపాటి రాజా గారు సీటు త్యాగం చేశారు, తెనాలి సీటు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకున్న ప్రజాదరణతో పాటుగా మనోహర్ గారు చేసిన అభివృద్ధి పనులతో పాటుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన కృషి, ఆయన వేసిన పునాదులు జనసేన 50,000 పైన మెజార్టీతో గెలవడానికి ఈ నియోజకవర్గంలో అవి కారణమయ్యాయి. అట్లా జనసేన పార్టీ కోసం ఆయన అంత త్యాగం చేశాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి కాపు సామాజిక వర్గం ఆయనకి పూర్తిగా మద్దతునిచ్చి ఆయనకి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందని భావించి కాపు విద్యావంతుల వేదిక తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి కాపు విద్యావంతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. సమయాభావం మూలంగా అందరినీ పర్సనల్గా కలిసి ఆహ్వానించలేకపోతున్నాం. అనేదా భావించకుండా ఈ సమావేశానికి ఆదివారం ఉదయం 10 గంటలకి ఇక్కడ ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఇచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం. అనగా 2/2/2025న ఈ కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనందరికీ కూడా ఆత్మీయులు, కూటమి కోసం అహర్నిశలు పనిచేసిన విద్యావంతులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది పెద్దలందరూ కలిసి. కాబట్టి మనందరం కూడా ఈ కాపు సామాజిక వర్గం తరపున రాజా గారికి మద్దతు తెలపడానికి అతి సంఖ్యలో హాజరై
ఈ సభని జయప్రదం చేద్దాం. మనందరం కూడా కూటమిలో ఎవరు ఏ అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా కూటమి అభ్యర్థులను గెలుపుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. అన్నార్థులకు సేవలు అందించాలనుకునే వారికి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి గత 7 సంవత్సరాలుగా ఓ వేదిక తోడ్పడుతూ సేవలు అందిస్తోందని ఈ సంస్థ నిర్వాహకులు కుర్ర శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివ లింగేశ్వర స్వామి భక్త బృంద సేవ సమితి ప్రాంగణంలో శనివారం చింతల చెరువు వెంకటస్వామిరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని కుమారుడు శివారెడ్డి వితరణతో నిరాశ్రయులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్ర శ్రీను మాట్లాడారు. వెంకటస్వామిరెడ్డి సేవలను స్మరిస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అన్నదాన కార్యక్రమం విశేషం. మనకి పరిచయం అక్కర్లేని వ్యక్తి, తన మార్కెట్ యార్డ్కి ఎన్నో సేవలు అందించిన శివారెడ్డి గారి తండ్రి గారు అయినటువంటి చింతల చెరువు వెంకటస్వామిరెడ్డి గారి వారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు శివారెడ్డి గారి మరి వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వెంకటస్వామి గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులపైన అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని ఒక వేదికగా చేసుకొని విరివిరిగా పాల్గొంటున్నారు. దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చింతల చెరువు వెంకటస్వామిరెడ్డి గారు మా తండ్రి గారు వారిది 5వ వర్ధంతి సందర్భంగా స్టేషన్ రోడ్లో శివస్వామి వారి సన్నిధిలో పేదలకి అన్నదానం చేస్తున్నాం. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజంప్రసాద్ విజయానికి వేము నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్రియాశీలక వ్యవహరించి ఆయనకు ఘన విజయాన్ని అందించాలని వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆంధ్రబాబు పిలుపునిచ్చారు. తెనాలి నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజంప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ వేమూరు నియోజకవర్గ కూటమి పార్టీల నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆంధ్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలపాటి రాజంప్రసాద్ విజయం కోసం క్రియాశీలకంగా ముందుకెళ్లాలని అన్నారు. వేమూరు నియోజకవర్గంలో పట్టభద్రుల ఓట్లు 8,000 పైచిలుకు ఉన్నాయని వారందరినీ గుర్తించి ఈ నెల 27వ తేదీన జరిగే పోలింగ్కు ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొచ్చే దిశగా తీసుకురావాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. 90% పైగా ఓట్లు కూటమి అభ్యర్థికి నమోదయ్యేలా కృషి చేయాలని అన్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మోమనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న కక్షపూర్తి విధానాలను గమనించి కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజంప్రసాద్ గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు ఆలపాటి విజయం కోసం గ్రామ స్థాయిలో మండల స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసేందుకు పలు సూచనలు చేశారు. సమావేశంలో విఎస్కే ప్రసాద్, కూచిపూడి సాంబశివరావు, జనసేన పార్టీ నాయకులు సాయిబాబు, భారతీయ జనతా పార్టీ నాయకులు మందా జనార్దన్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మా శివారెడ్డి, జి ఎల్లారెడ్డి, మైనేని మురళీకృష్ణ, జి సుబ్బారావు, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ 2 జిల్లాలు గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ఎత్తు అయితే అందులో అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ప్రత్యేకం. మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవాల్సిన అభ్యర్థి అనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేమూరు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, మంత్రిగా, తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా, రాష్ట్రంలో పార్టీకి కష్టకాలంలో అనేక రకాలుగా 5 ఏళ్ళు సేవలు అందించి కూటమి పార్టీల ఐక్యత విషయంలో మరి ఆయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ నుంచి కూడా తప్పుకొని త్యాగం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దాదాపు 100కి 70-80% ఓట్లు అనేవి కంప్లీట్గా ఈ 4 నియోజకవర్గాల్లోనే మనం సాధించాల్సిన అవసరం ఉంది. రేపు రాబోతున్నటువంటి ఎన్నిక మనం అధికారంలోకి వచ్చిన 8 నెలలకి జరగబోతున్నటువంటి ప్రధానమైన ఎన్నిక. ఈ 8 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు నిదర్శనంగా మనం రేపు రిజల్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. మీకు మీరు ఆలోచించండి, గ్రామంలో మనం వచ్చిన తర్వాత ఏం చేసామనేది. ఇచ్చిన హామీల్లో ప్రధానమైన హామీ పెన్షన్ల పెంపు కార్యక్రమం వెంటనే చేసినటువంటి పరిస్థితి చూసాం. 4,000, 6,000, 15,000 పెన్షన్లు. 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందో తెలియకుండా మర్చిపోయిన పరిస్థితుల్లో అభివృద్ధి అనేది మళ్ళీ మొదలైంది. రోడ్లన్నీ బాగు చేస్తా ఉన్నాం. దాదాపు ప్రతి రోడ్డు కూడా గుంటలు పూడ్చడానికి డబ్బులు తీసుకొచ్చాం. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్, సీసీ రోడ్లు దాదాపు 12 కోట్లతో పంచాయతీరాజ్ ఎన్ఆర్జీఎస్ నిధులతో పవన్ కళ్యాణ్ గారి
నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రోడ్లు జరిగినాయి లేదా మీ గ్రామాలు మొత్తం దాదాపు 70% పనులు పూర్తయినాయి. ఇంకా ఇప్పుడు ఇంకొక 4-5 కోట్లకి మళ్ళా రెండో విడత కూడా నిధులు తీసుకొచ్చి శాంక్షన్ ఇచ్చాం. కనీసం 5 సంవత్సరాల కాలంలో ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగల జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇవాళ ఈ 8 నెలల కాలంలో మనం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు నిన్న పోలిట్ బ్యూరో మీటింగ్లో జూన్ లోపు మరో 3 హామీలు, తల్లికి వందనం కానీ, అదేవిధంగా ఫ్రీ బస్ పాస్ కానీ, గ్యాస్ సిలిండర్లది పెన్షన్లు ఇచ్చాం. మరో 3 కార్యక్రమాలు జూన్ నెలలోపు చేసి ప్రజల మధ్యకి వెళ్ళడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. వేమూరు నియోజకవర్గం యొక్క ఘనతని ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు 90% ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చేదానిలో మీరందరూ కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించేదానిలో మన పాత్ర ఇది అని చూపిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మొదటి పేరే రాజేంద్ర ప్రసాద్ గారిది. దాంట్లో ఒకటి వేయాలి, అక్కడ టిక్కు కానీ ఇంకోటి కానీ కొట్టకుండా ఒకటి ఆ అభ్యర్థి ఏదైతే మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో ఆ తిన్నగా ఒకటే అంక వేసి బ్యాలెట్ పేపర్ని మనం పెట్టాల్సిన అవసరం ఉందని మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటా ఉన్నాను. తప్పకుండా, ఎందుకంటే గెలుపులు రాంఛన ప్రాయమైనప్పటికీ కూడా మనం కష్టపడి ఈ 7 నెలల్లో మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాలని ఖజానా ఖాళీ చేసినటువంటి సందర్భం మనందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. ఒక్కొక్కటి చేసుకుంటూ రోడ్లు మరమ్మతులు అవ్వచ్చు, అమరావతిని చంపేసినట్టు పసిపెట్టిన 9 నెలలు పసిపెట్టిన ఏ రకంగా చేశారు ఆ రకంగా చంపేసినట్టు అమరావతిని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు, అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అమరావతిని డెవలప్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టును కూడా అర్ధాంతరంగా ఆపడం జరిగింది గత ప్రభుత్వం. దాన్ని మీరు రిపేర్లు చేసుకుంటూ దాన్ని అమరావతిని ఇవన్నీ కాకుండా రోడ్లు ఎక్కడ చూస్తే మీరు ఆ 7 నెలల్లో ఎంత మనం అభివృద్ధి చెందామో ఒకసారి చూసుకోవచ్చు. మనం కూచిపూడి నుంచి అటు పెదరావు నుంచి కూచిపూడి, ఆలపాడు ఇవన్నీ కూడా వేసుకుంటా వస్తున్నాం. సమాజంలో జరుగుతున్న అన్నిటి పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఈ ఎన్నికల్లో ఓటు చేయబోతున్నారు కాబట్టి ఈ ఎన్నికల పట్ల మనందరం కూడా జాగ్రత్తగా ఉండి ఈ ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిని గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ 8 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సంగతి మీ అందరికీ తెలిసింది. ప్రతి గ్రామంలో రోడ్ల ఏర్పాటు గురించి కానీ, అదేవిధంగా పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకి 6,000 రూపాయలు, అదేవిధంగా 15,000 రూపాయలకి పెంచిన సంగతి ఇవన్నీ ప్రజలకు తెలిసినా కూడా వారందరికీ మరొకసారి వివరించి అత్యధిక ఓట్లు మన అభ్యర్థులకు వచ్చే విధంగా మనందరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మనందరి గురించి తెలిసిన వ్యక్తిని ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించడంతో పాటు మనందరికీ కూడా ఆనందబాబు గారితో పాటు ఇంకో ప్రజాప్రతినిధి మనందరికీ కూడా తోడుగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మనందరం కృషి చేసి ఆయన మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి కొరకు, పార్టీ కొరకు త్యాగం చేసిన నాయకుడు తన సీటుని వదులుకొని త్యాగం చేసి పార్టీ కోసం డైనమిక్ లీడర్, ప్రతి ఒక్కరికి స్పందించే విధంగా ఎల్లప్పుడూ ఉంటారు. ఆ లీడర్ కోసం మనం అందరం కృషి చేయాలి. అభివృద్ధి పాలన వద్ద మనం ఉన్నాము. తప్పకుండా మనం అందరము కృషి చేసి ఆళ్లపాటి రాజా గారికి 100కి 100% మెజారిటీ వచ్చేలా టార్గెట్ పెట్టుకొని పని చేస్తే మన అందరికీ బాగుంటుంది. సంపద సృష్టించి తప్పకుండా అధినేత, యువనేత ఇద్దరు కూడా అభివృద్ధి, సంక్షేమం, కూటమి నాయకులు రెండిటి మీద కన్ను పెట్టారు. బాబు గారు ఇట్లా అంటే దులిపేస్తాడు, ఆయన ఎదురులేదు. అటువంటి మహానుభావుడు మన అదృష్టం. ఆంధ్ర రాష్ట్రానికి అటువంటి మహాను వ్యక్తి ఆయన ఏమిటి. మరి లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగా, మోడీ గారు కూడా బాగా హెల్ప్ చేస్తున్నాడు. ఏదైనా మనం అందరం కలిసికట్టుగా ఉండి అందరం బాబు గారికి అండగా ఉంటాం.
పద్మశాలి సంఖ్యల వెలువెల్పు శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా తెనాలి పట్టణంలో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి పొన్నమాను ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. తెనాలి షారోబజార్లో వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనేశ్వర స్వామివారి కళ్యాణ ఉత్సవంలో భాగంగా పొన్నమాను ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో విశేష విద్యుత్ దీపాలంకరణతో పద్మశాలి సంఘ నాయకుల సమక్షంలో ప్రధాన కోడలను కలుపుకుంటూ పొన్నమాన్ శోభాయాత్ర కొనసాగింది. 3వ తేదీ సోమవారం తెల్లవారుజామున మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద గల కళ్యాణ మండపంలో శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ ఉత్సవంలో శ్రీ పద్మశాలి బహోత్తమ సంఘం పెద్ద శ్రేష్ఠుడు జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు, తాడిపట్టి శివ సత్యనారాయణ వరప్రసాద్, బహోత్తమ సంఘం గౌరవాధ్యక్షుడు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, తిరువీధుల సాంబశివరావు, పంచుమతి భాస్కర్రావు, గట్టు బాలశ్రీనివాసరావు, శరణం హరిగోపాల్, ఆకురాతి శ్రీనివాసరావు, తాడిపత్రి శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. శ్రీ భద్రావతి సహిత భావనేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం భాగంగా ఈరోజు స్వామివారు పొగడమానోత్సవంతో నగర పురోగతిలో గ్రామోత్సవం జరుగుతున్నది. కావున సంఘీయులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరటమైనది. పద్మశాలి కులబాంధులందరికీ నమస్కారం. షరాబజార్లో వేయించేసిన భద్రావతి సమేత భావనేశ్వర దేవస్థానం నందు 3 రోజుల నుంచి స్వామివారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు పౌడమానోత్సవము అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సంజీవులందరూ కూడా పాల్గొనండి. ఈరోజు పౌడమానోత్సవం జరుగుతున్నది. రేపు స్వామివారు అమ్మవారు భృంగీశ్వర వాహనం మీద, అమ్మవారు గజవాహనం మీద మన గాడివాయి సెంటర్ దగ్గరికి ఊరేగింపుగా తరలి వెళ్తున్నారు. ఆ సందర్భంగా అందరూ వచ్చి కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరు. విద్యార్థులకు అందాల్సిన 3,900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెనాలి గంగారంపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబొత్తి శివకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం నాయకులు ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ 5వ తేదీన జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్, పట్టణ అధ్యక్షుడు మధ్య రవితేజ, ఉపాధ్యక్షుడు మంచాల సుకుమార్, గోండాల సుమంత్, స్పోక్స్ పర్సన్ బాలాజీ, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఐతనగర్లోని రక్షణ సైన్యం చర్చి 5వ వార్షికోత్సవ ఆత్మీయ వేడుకలు విశేష ప్రార్థన నడుమ ఘనంగా నిర్వహించారు. శనివారం చర్చి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థన నడుమ మందిరం 5వ వార్షికోత్సవ వేడుకల్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 5,000 మందికి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్వహణ మేనేజర్ పి నాగరాజు మాట్లాడారు. రక్షణ సైన్యం చర్చి ప్రాధాన్యతను వివరించారు. ఆహ్వాన కమిటీ సభ్యులు గాలి రవికుమార్ మాట్లాడుతూ రక్షణ సైన్యం చర్చి నిర్వహణ వార్షికోత్సవ కార్యక్రమాలకు కల్పిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్, యోను కుమారి, పి రత్న, సుందరమ్మ, బట్టు జక్రయ్య, పిల్లి కనకరత్నం, కె నరసింహారావు, రుద్రపాటి ఆశీర్వాదం, గృహ సమితి స్త్రీలు, యువత తదితరులు పాల్గొన్నారు. దేవుడు ఈ 5 సంవత్సరాలు కూడా ఈ మందిరంలోనికి మనమందరం వచ్చి ఆయన ప్రార్థన చేసి ఆయన ద్వారా మేలు పొంది ఎన్నో విధాలుగా సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉపవాసాలు మరి ఆ విధంగా ఈ మందిరంలో మనం గడుపుతున్నామనే సత్యము మనమందరం కూడా గ్రహించిన వారమై ఉన్నాం. ఆ మందిర 5వ వార్షికోత్సవ వేడుకను ఈరోజు 1వ తేదీ ఫిబ్రవరి 2025న ఘనముగా జరిగిస్తున్న దేవునికిని అలాగనే మా పెద్దలు చక్కని సహకారం ఇచ్చి వారు ఈరోజు మేము ఈ పట్టణములో ఉన్నటువంటి ప్రజలందరికీ తెనాలి పట్టణములో సుమారుగా 5,000 మందికి ఈ ఆహారము అందించాలి అన్నదాన కార్యక్రమము, ఈ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసి
నిర్వహిస్తూ ఉన్నటువంటి సంఘ పెద్దలకు మరి స్త్రీలకు అలాగునే మా యవనస్తులు సంఘం అంతటికి సహకరించినటువంటి ప్రతి వారికి వందనాలు చెల్లిస్తున్నాము. తెనాలి ఐదా నగర్లోని రక్షణ సైన్యం చర్చి 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా పెద్దలు డీసీ గారికి, కోర్ ఆఫీసర్ నాగరాజు గారికి మరియు తోటి సంఘ పెద్దలకు నా కృతజ్ఞతలు. ఈరోజు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను తెనాలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ యువనేత షేక్ సమీర్ గౌరవపూర్వకంగా కలిసి ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్ కుమార్ గుప్తాను శనివారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో షేక్ సమీర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందన శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణంలోని రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ అధికారి పరిషత్ సర్దార్ సెకండ్ ఆఫీసర్గా పదోన్నతి పొందారు. శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ పదోన్నతి పొందిన సర్దార్కు అభినందనలు తెలిపారు. గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్ఎం చంద్రశేఖర్, 22వ ఆంధ్ర బెటాలియన్ ఆఫీస్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్ 2 స్టార్ల పట్టిని పాఠశాల ఎన్సీసీ ఆఫీసర్ సర్దార్కు అలంకరించగా ఉపాధ్యాయులు అభినందనలతో ఆనందం వ్యక్తం చేశారు. హెచ్ఐవి సోకిన చిన్నారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా అంగలకూతురు శాఖ మేనేజర్ నవజ్యోతి పౌష్టికాహారాన్ని శనివారం అందజేశారు. శనివారం బ్యాంకు ప్రాంగణంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మేనేజర్ నవజ్యోతి హెచ్ఐవి బాధితులుగా జీవనం గడుపుతున్న చిన్నారులకు పోషకాహార కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు గోపి, అరవింద శాస్త్రి, రమ్యదీప్తి, ప్రియదర్శిని, ఖాతాదారులు బండి జగన్మోహన్, చెన్నుపాటి రవీంద్ర, ముక్కాముల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక బాధ్యతగా రెడ్ క్రాస్ తెనాలి శాఖ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ముదావాహమని సబ్ కలెక్టర్ సంజన సింహ అన్నారు. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా విశేష కుంకుమార్చనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.